నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గురువారం జరగనున్న నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన సందర్భంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అలాగే ఏఐసీసీ నేతలతోనూ ఆయన సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అధిష్టాన పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన 2.5 ఏళ్లు దాటిన సందర్భంగా పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటుపై సీఎం దృష్టి పెట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆయన ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంత్రివర్గంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులు ఉండబోతున్నాయనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు దఫలుగా అధిష్టానంతో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై నివేదికలు సైతం సమర్పించారనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి నివేదికతో పాటు అధిష్టానం తెప్పించుకున్న నివేదికల ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం ముగిసిపోవడంతో పార్టీ పెద్దలు ఇక తెలంగాణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో సీఎం చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని, గురువారం భేటీలో కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహుల జాబితా పెద్దగా ఉండడంతో తమకు ఏ మేరకు అవకాశం ఉండబోతుందనే దానిపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు మంత్రుల శాఖలను భారీ మార్పు చేర్పులు తప్పేలా లేవని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో మంత్రుల్లో ఎవరికి ప్రమోషన్, మరెవరికి డిమోషన్ లభించబోతుందో అనే దానిపై చర్చ జరుగుతుంది. కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఇక త్వరలో దానికి సంబంధించిన అన్ని రకాలుగా కూడా సంకేతాలు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అలాగే అత్యవసర ఏఐసీసీ సమావేశం జరగడం కూడా ఈ అంశానికి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎవరెవరైతే మంత్రి పదవి ఆశిస్తున్నారో వాళ్ళు ఇప్పటికే ఇటు రాష్ట్ర పరిధిలో ఉన్న కీలక నాయకుల్ని కలిశారు, మంత్రులతో కూడా వాళ్ళ సంప్రదింపులు చేశారు. దాంతోపాటు అధిష్టాన పెద్దలను కూడా కలుసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా లాబింగ్ చేశారు. మా ప్రాంతానికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి, మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది, గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలి, ఇలా రకరకాల లెక్కలతో రకరకాల సమీకరణలతో అధిష్టాన పెద్దలకైతే మాత్రం చాలామంది ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఎవరికి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో భాగంగా అవకాశం వస్తుంది అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు ఉంటాయి, అధిష్టాన పెద్దల సంబంధించిన వాళ్ళకు సంబంధించిన కూడా ప్రాధాన్యత ఉంటుంది, రాష్ట్ర పరిధిలో జరుగుతున్న పరిణామాలు ఉంటాయి ఇవన్నీ. అలాగే సీఎం ఎవరు కూడా అయితే బాగుంటుందనే దానిపైన కూడా ఆయన సిఫార్సుల పైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరు ఇక మంత్రి కాబోతున్నారు అనేది కూడా రకరకాల పేర్లు, రకరకాల చర్చ అయితే కొంతకాలంగా నడుస్తుంది. ఇక లేటెస్ట్గా ఇక ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఈ అంశం పైన కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్ అనే దానిపైన కూడా ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా మంది మంత్రుల విషయాల్లో మాత్రం వాళ్ళ శాఖల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకు పట్టు సాధించట్లేదు ఒక విషయం ఉంది. దాంతోపాటు వాళ్ళ శాఖల్లో పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగం చేస్తున్నారు, శాఖల మార్పు అవసరం అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో కొంతమందికి ఉన్న శాఖల మార్పు ఉండబోతుంది. ఆ శాఖల మార్పును బట్టి వాళ్ళ పనితీరుకు అదొక మార్కులా కనిపించవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద శాఖ చూస్తున్న వారికి చిన్న శాఖకు ఒకవేళ కేటాయిస్తే మాత్రం ఆయన పనితీరుగా సరిగ్గా లేదు అన్నట్టు ఒక క్రమశిక్షణ చర్య అనుకోవచ్చు. అలాగే చిన్న శాఖలు చూస్తున్న వారికి అమాంతం ఒక నీటిపారుదల శాఖనో, లేకపోతే ఆర్థిక శాఖనో, హోం శాఖనో ఇలా పెద్ద శాఖలు ఇస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. మరి ఏ మంత్రి సంబంధించిన శాఖలు ఎవరెవరికి వెళ్ళబోతున్నాయని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇదే సందర్భంలో ఒకరిద్దరిపై ఉద్వాసన ఉండబోతున్నట్టు కూడా భారీ స్థాయిలో కూడా ప్రచారం జరుగుతుంది.
ఒకరిద్దరి పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, అధిష్టాన పెద్దల దగ్గర కూడా సంకేతాలు కూడా వెళ్ళడం, ఇక ఇక్కడున్న పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కూడా అధిష్టాన పెద్దలకు రిపోర్ట్లు అందించడంతో ఒకరిపై తప్పకుండా ఇక మంత్రివర్గం నుండి కూడా తొలగించి వాళ్ళ స్థానంలో అదే సామాజిక వర్గం నుండి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అవకాశం కల్పించే వాతావరణం కూడా ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే సందర్భంలో ఒకవేళ ఆయనను తొలగిస్తే పార్టీ పరంగా ఇబ్బంది ఇచ్చే సందర్భంలో ఒక రకంగా తొలగించిన వారికి పార్టీ తరపు నుండి ఒక పదవిని ఇచ్చి అదే సందర్భంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆయా సామాజిక వర్గానికి ఎలాంటి పార్టీ తరపున నష్టం జరగకుండా ఉండేలాగా రకరకాలుగా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసమే ఎట్లా ముందుకెళ్లాలనే దానిపైన కూడా అధిష్టానం యోచిస్తున్నట్టు కూడా ఇక పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. చూడాలి. కొంతకాలంగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఇటు రంగారెడ్డి జిల్లా నుండి కూడా ప్రాధాన్యత లేదు, ఒక్క మంత్రి పదవి కావాలని కూడా ఆయా సంబంధించిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. దాంతోపాటు నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం ఇచ్చిన హామీ ప్రకారం నేను బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరేటప్పుడు నాకు హామీ ఇచ్చారు, హామీ ప్రకారం నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అదొక సమస్య ఉంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుండి లంబాడాలు అయితే మాత్రం మంత్రివర్గం చోటు కల్పించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా కృషి ఉన్నది, దయచేసి ఆ అవకాశాన్ని కూడా చూడాలని కూడా ఎస్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున అధిష్టానం పైన కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈసారి 3 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. దాంతోపాటు ఇటు ఓటు బ్యాంకు పరంగా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చారు. ఇదే సందర్భంలో పద్మరావు గౌడ్ కూడా మంత్రి పదవి ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్ సంబంధించిన ఈ మన హోంమంత్రిగా మహమ్మద్ అలీ కూడా ఇచ్చారు. అంటే అత్యధిక ప్రాధాన్యత కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఇచ్చారు. దాంతోపాటు ఇక రంగారెడ్డి జిల్లా నుండి సబితా రెడ్డికి దాదాపు జిహెచ్ఎంసీ లిమిట్స్ అన్ని కూడా మంత్రి పదవులతో మొత్తం కూడా నిండుగా అప్పట్లో కనిపించింది. కానీ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో ఒకరికి క్యాబినెట్లో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల కూడా అవసరం కూడా ఉంది. ఈ అవసరం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమీకరణను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారని తెలుస్తుంది. చూడాలి. జిహెచ్ఎంసీ పరిధిలో అయితే తప్పకుండా ఒకరు ఉండాల్సిందే, రంగారెడ్డి నుండి ఒకరికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే, ఇచ్చిన హామీ ప్రకారం మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందే, లంబాడా సామాజిక వర్గం నుండి ఇవ్వాల్సిందే, ఇటు యాదవ సామాజిక వర్గం కూడా చాలా కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత న్యాయం చేయట్లేదని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంలో యాదవ సామాజిక వర్గాన్ని న్యాయం చేయాల్సిందే. ఇలా రకరకాల సమీకరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేయాలంటే మాత్రం ఈ మరి ఒక 2 సీట్లు మాత్రం ఉన్నాయి. ఉన్న దాంట్లో ఒకరిద్దరిని బయటికి పంపిస్తే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎలాంటి ఇష్యూ కాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మరి ఎవరికి క్యాబినెట్లో బెర్త్ వస్తుంది, అలాగే ఎవరి శాఖలు మార్పు చేర్పులు జరగబోతున్నాయి అనేది ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. దీనికైతే మాత్రం ఇక త్వరలో ఒక క్లారిటీ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇక రాష్ట్ర మంత్రివర్గం సంబంధించిన విస్తరణ పైన కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో చూడాలి మరి భవిష్యత్తులో ఎవరికి అవకాశం వస్తుంది, ఎవరికి ప్రమోషన్ వస్తుంది, ఎవరికి డిమోషన్ వస్తుంది, ఎవరి శాఖలు ఎటువైపు మారబోతున్నాయి అనే దానిపైన మాత్రం త్వరలో ఒక క్లారిటీ రాబోతుంది.